ఆ రోజు నువ్వు బల్మూరు వెంకట్ కావచ్చు, బల్మూరు వెంకట్ ఆ రోజు ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్ కాదా? డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉద్యమాలు చేయలేదా? బస్ యాత్రలు పెట్టలేదా? అదే రియాజు వీళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కాదా? మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా దాంట్లో? అట్లా ఎవరైనా కాంగ్రెస్ వేరే 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 పార్టీలు బీజేపీ పార్టీలు ఉన్నదా మా దాంట్లో? ఎవరు లేరు కదా. నువ్వు చేయడం చేతకాక, ఇంప్లిమెంట్ చేయడం చేతకాక, నోటిఫికేషన్ విడుదల చేయడం చేతకాక 12,000 60,000 అంటావు, 60,000 1,60,000 అంటావు. నీకు మళ్ళీ ఉద్యోగాలు ఎక్కువైనాయి, రోడ్ల మీద వచ్చినారు, నువ్వే రివర్స్ మాట్లాడతావు. నీకు ఈ సందర్భం ఏమీ లేదు. వీళ్లకు, ఈ చవటలకు, ఈ దద్దమ్మలకు, ఈ సన్నాసులకు ఇప్పటి నుంచి మేము హెచ్చరించేది ఒకటే. మేము శాంతియుతంగా చేసి 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 అలసిపోయినాం. ఉద్యమాలు చేసి చేసి అలసిపోయినాం. ఉద్యమకారులతో చేసినాం, కుల సంఘాలతో చేసినాం, విద్యార్థి సంఘాలతో చేసినాం. ఇక రేపటి నుంచి మేము ఒకటే చేస్తాం. ఏరి కోరి మేమే తెచ్చుకున్నాం కదా, ఎగిరి ఎగిరి కూడా మేమే తంతాం. ఈ తన్నుడు అనేది ఎట్లా ఉంటుందో మేము చేసి చూపిస్తాం. ఎక్కడ తంతామో ఎట్లా తంతామో మాకు తెలియదు. అశోక్ నగర్లో వస్తామా, దిల్సుఖ్ నగర్లో వస్తామా, ముట్టడి చేస్తామా, రోడ్డు మీద దిగ్బంధం చేస్తామా, ఏం చేస్తామనేది మా చేతిలో లేదు. ఇక వీళ్ళకి చుక్కలు అనేది ఎదురు పోరాటం, తిరగబడితే తెలంగాణ యువత తిరగబడితే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాం.